నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఏపీలో రైతులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ధాన్యం అమ్మకాల తరువాత రైతులు డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరాలు వెల్లడించారు. 2025-2026 ఖరీఫ్ మాసంలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపుల్లో 94% నగదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు తెలిపారు. ఇకపై ఉదయం ధాన్యం కొనుగోలు జరిగితే అదే రోజు సాయంత్రం రైతు ఖాతాల్లోకి నగదు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం అత్యంత విజయవంతంగా నిర్వహిస్తోందని, ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ చివరి దశకు చేరుకున్నామని తెలిపారు. తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు తదితర జిల్లాలలో ఇంకా ధాన్యం కొనుగోలు కొనసాగుతుందని మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు ఎదురైన లోపాలను సమీక్షించి రాబోయే రబీ సీజన్కు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. త్వరలో తిరుపతిలో రబీ సీజన్కు సంబంధించి శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆర్ఎస్కేలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విధంగా శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైతులకు కనీస మద్దతు ధర అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కట్టుదిట్టంగా పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,83,623 మంది రైతుల నుంచి 41.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన మొత్తం లెక్కిస్తే 9,890 కోట్ల రూపాయలుగా తేలిందని, ఇందులో 24 గంటల్లోనే 9,800 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా తొలిసారిగా ప్రత్యేక రైలు సదుపాయం కల్పించి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ధాన్యం తరలింపు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటనల సమయంలో రైతులకు అవసరమైన గన్ని బ్యాగులు, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ సదుపాయాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు అంచనాలతో సిద్ధంగా ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు.